హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్నలు పెసర్లు పల్లీలతో చేసుకోవాలన్నమాట. బియ్యం వాడకుండా, ఫర్మెంటేషన్ లేకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కానీ చాలా మంచిది అనమాట. సో ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా మనము నైటే పెసర్లు జొన్నలు పల్లీలను నానబెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు పెసర్లు, ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను. హాఫ్ కప్పు పల్లీలు తీసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసేసుకొని ఇంకా శుభ్రంగా ఒక 3-4 సార్లు బాగా కడిగేసి వీటిలో మళ్ళీ నీళ్ళు పోసేసి నానబెట్టేసేయాలన్నమాట. పొద్దున్నే మనం దోశలకు నానబెడతాం కదా, అట్లా మర్చిపోయినప్పుడు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా హెల్తీగా తినాలి అనుకుంటే ఇట్లా ట్రై చేయండి. నైట్ నానబెట్టినా సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇట్లా నీళ్ళు పోసేసి మనం నైట్ అంతా ఇంకా పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మంచిగా కడగాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మార్నింగ్ దాంట్లో కొంచెం నురగల్లాగా వచ్చినాయి కదా, ఇంకా నీళ్ళన్నీ వంపేసేయాలి. మంచిగా కడిగేసేయాలి, ఇంకా దాంట్లో స్మెల్ అనేది రాకుండా. పెసర్లు వేసినాం కాబట్టి కొంచెం ఇట్లా స్మెల్ లాగా వస్తుంది అనమాట, అందుకని కడగాలి మంచిగా. శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంట్లో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. జొన్నలు ఉన్నాయి కదా మెత్తగా నలగడానికి అనమాట. సో అట్లా మంచి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేయాలి. కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే మనం దోశలు వేసినప్పుడు అవి కొంచెం లాగా వస్తాయి అన్నమాట. సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సన్నగా వస్తాయి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మనం దోశలు వేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా జొన్న పెసరట్టులాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫర్మెంటేషన్ చేసే అవసరం లేదు ఇంకా. సో చూస్తున్నారు కదా, నైట్ నానబెడితే మార్నింగే మనకి మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది అనమాట. దీంట్లో రైస్ అసలు వాడలే కదా, వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో వీడియో వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశలు మనం ఏ చట్నీతో తిన్నా బాగుంటుంది అనమాట. లేదా ఇట్లా ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర అవి వేసుకోవచ్చు దానిపైన టాపింగ్ అనేది. మంచిగా ఉట్టిగా తిన్నా బాగుంటుంది అనమాట. ఇట్లా పెసరట్టుని ఉట్టిగా మనం పెసర్లతో చేసుకుంటాం కదా, అట్లా కాకుండా జస్ట్ మనం జొన్నలు పల్లీలు యాడ్ చేసుకుంటే ఇంకా హెల్దీ అనమాట. ప్రోటీన్, ఫైబరు అన్నీ మన బాడీకి అందుతాయి అనమాట. సో వీడియో వస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.